సంతోషం కుర్మిళ్ళన్నీ మంచిగా కానీ సౌభాగ్యం ఆర్థికంగా ఆరోగ్యపరంగా పాడి పంటలతో సౌభాగ్యం ఉండాలి. గ్రామస్తులంతా సౌభాగ్యం ఉండాలి. పాడి పంటలతో ఆయురారోగ్యం సోదరులే కాదు మొత్తం మిట్టపల్లి గ్రామస్తులు ఇక్కడ ఉన్నటువంటి అందరూ మన ప్రాంతం వారు అందరు కూడా ఆ దేవుని దయతోని మరి అందరు కూడా ఆయుష్ ఆరోగ్యాలతోని పాడి పంటలతోని మరి సుఖశాంతులతోని మీరు అందరు కూడా మీ కుటుంబాలందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి మరి మీ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని మీ కుటుంబానికి తర్వాత ఈ ప్రాంతానికి మంచి పేరు తెచ్చుకొని మరి సమాజానికి సేవ చేసే విధంగా వాళ్ళందరూ కూడా దేవుడు దీవించాలని చెప్పి మీ అందరం కూడా కోరుకుంటూ మరి తప్పకుండా బీరప్ప దేవాలయం ముందుండి మాట్లాడుతూ ఉన్నాం. ఇంత చక్కటి వాతావరణము చెట్ల కింద మరి ఇక్కడ సమస్యలు చెప్పారు గ్రామమి. సరే ఇప్పుడు చాలా రోజుల నుండి గ్రామానికి వద్దాం అనుకున్నాము. ఏదో ఒకటి ఎన్నికల కూడాను ఇంకో అసలు రావట్లేదు. మరి ఇలా దేవుడు పిలిపించుకున్నాడు ఇక్కడికి అందరు మీ అందరం కలవడానికి. మరి తప్పకుండా ఇక్కడ మన గ్రామంలో ఒకటి ఇప్పుడు పెద్దలు ఆంజనేయ స్వామి టెంపుల్ కడతామని చెప్పారు. దానికి కాంట్రిబ్యూషన్ కూడా ఇచ్చారు. మరి శాంక్షన్ కూడా అయింది. అది సో మీకు అందరు కూడా తెలుసు మన ఆర్థిక పరిస్థితి ప్రభుత్వది బాగలేదని చెప్పి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మన గ్రామందే కాదు మన కాన్స్టిట్యున్సీలనే దగ్గర 15 నుండి 20 టెంపుల్ ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా తప్పకుండా నేను మినిస్టర్ గారు చూసి తీసుకెళ్తాను. అవసరం మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. మనం త్వరలోనే వీటిలను టెండర్ ప్రక్రియ కంప్లీట్ చేసుకొని ఆ దేవాలయాన్ని కూడా స్టార్ట్ చేసుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మహాలక్ష్మి టెంపుల్ గురించి చెప్పారు. తప్పకుండా మరి మీ గ్రామస్తులు ఏదైతే కాంట్రిబ్యూషన్ కట్టుకొని మరి అక్కడ కామన్ గుడ్ ఫండ్ కింద మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అప్లై చేయండి. మీరు ఒక సొసైటీ ఫామ్ చేసుకోండి. దానికి ఒక అకౌంట్ ఓపెన్ చేయండి. ఇవంతా కూడా పేపర్ వర్క్ కంప్లీట్ చేస్తే అదే దానికి కూడా అంటే టెంపుల్ కమిటీ ఇస్తాను అంటున్నారు. మహిళలు ముఖ్యంగా మహిళలు ఎందుకంటే మహిళలు అయితే కొంచెం ఎక్కువ భక్తి శ్రద్ధలతో ఇంకెక్కువ చేస్తారన్న నమ్మకము. మరి వాళ్ళందరూ కూడా తప్పకుండా నా వంతు సహకారం ఉంటుంది. తప్పకుండా ఇక్కడ మహాలక్ష్మి టెంపుల్ కూడా మిఠాపల్లిలో మనం నిర్మించుకుందాం. అదేవిధంగా ఇంకా స్కూల్ విషయం చెప్పారు. ఇక్కడ హెడ్ మాస్టర్ కూడా వచ్చారు. ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారు వచ్చారు. తర్వాత హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు వచ్చారు. ప్రైమరీ స్కూల్లో ముఖ్యంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు. వాటర్ ప్రాబ్లం ఉందన్నారు. ఇంకా హై స్కూల్లో స్కూల్ బిల్డింగ్ కొంచెం కావాలని చెప్పారు. తప్పకుండా దాన్ని కూడా మేము పరిశీలిస్తాం. తప్పకుండా ఇప్పుడు ఎడ్యుకేషన్కు మరి మన ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నది. మరి దాంట్లో కూడా మనం ప్రపోజల్ తీసుకొని అది కూడా మనం చేయించుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఇక్కడ సంగమందరికి మరి పెద్ద దేవుడు ఇది. పెద్ద దేవుడు 5 ఏళ్ళకు ఒకసారి 10 ఏళ్ళకు ఒకసారి మేము పండుగ చేస్తాము, కళ్యాణం చేస్తాము. బీరప్ప కామరాతి కళ్యాణం అని అంటారు దీన్ని. మా కులదేవత గొల్లా కుర్మ వాళ్ళకు మాకు పెద్ద పండుగ అంటే 10 ఏళ్ళకు ఒకసారి 5 ఏళ్ళకు ఒకసారి పెద్ద పండుగ అంటే మాకు అందరికీ ఇది గొప్ప పండుగ. మాకు ఈ పండుగని మేము చేసుకుంటే మాకు పంటలు కానీ అన్నీ కానీ మంచిగా ఉంటాయి. మాకు చాలా ఇష్టం ఉంటుంది ఇది. మా కులదేవత పండుగ అది బీరప్ప కామరాతి కళ్యాణం అని కళ్యాణం చేస్తాం మేము. 70 ఇళ్ళు ఉంటాయి, 60-70 కుటుంబాలు ఉంటాయి. మావి 60-70 కుటుంబాలు కూడా కలిసి ఒక్కళ్ళు ఇద్దరు పెద్ద మనుషుల నుంచి 60-70 కుటుంబాలు కూడా ఒక్కళ్ళ ఇద్దరు చెప్పినట్టు విని ఈ పండుగను జరిపించుకుంటాము. లబ్బడలు